బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. So in this guided బుఖారీ meditation, షరీఫ్ we సంపుటి are 6 going to be పుస్తకం 61 releasing our ఖురాన్ యొక్క stressors and our విశిష్టతలు. worries. ఖురాన్ యొక్క So allow గుణగణాలు. yourself to come సంచిక to a 502. comfortable seated ఆయిషా position, మరియు ఇబ్నే అబ్బాస్ taking some deep ఆయిషా breaths మరియు in ఇబ్నే and అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హుమాల కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు 10 సంవత్సరాలు మక్కాలో ఉన్నారు. taking a few ఆ సమయంలో ఆయనకు ఖురాన్ అవతరించేది. మరియు ఆయన 10 సంవత్సరాలు మదీనాలో ఉన్నారు. సంఖ్య 503. అబూ ఉస్మాన్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం ఉమ్మే సలమా imagining that ఆయనతో ఉన్నప్పుడు జిబ్రాయిల్ అలైహిస్సలాం ప్రవక్త వద్దకు వచ్చారని నాకు తెలియజేయబడింది. జిబ్రాయిల్ అలైహిస్సలాం ప్రవక్తతో మాట్లాడటం ప్రారంభించారు. అప్పుడు ప్రవక్త just ఉమ్మే notice సలమాను the sensation ఈయన ఎవరు అని అడిగారు. of your ఆమె body ఈయన దిహియా and అని జవాబిచ్చింది. జిబ్రాయిల్ అలైహిస్సలాం వెళ్ళిపోయిన తర్వాత ఉమ్మే సలమా ఇలా అన్నారు, tend to అల్లా సాక్షిగా ప్రవక్త గారి ఉపన్యాసంలో జిబ్రాయిల్ గురించిన వార్తను తెలియజేయడం వినేంత వరకు నేను అతన్ని అంటే దిహియాను తప్ప మరెవరుగాను భావించలేదు. ఉపవాక్యాత అబూ ఉస్మాన్ను అడిగారు, మీరు ఆ వార్త ఎవరి నుండి విన్నారు? అబూ ఉస్మాన్ ఇలా అన్నారు, ఉసామా బిన్ జైద్ నుండి. 6, సంఖ్య 504. అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం 4, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ప్రతి ప్రవక్తకు అద్భుతాలు ఇవ్వబడ్డాయి, కానీ వాటి కారణంగా ప్రజలు విశ్వసించారు. 0. కానీ నాకు ఇవ్వబడింది దైవిక ప్రేరణ, దానిని అల్లాహ్ నాకు అవతరింపజేశారు. కాబట్టి పునరుత్థాన దినాన నా అంచెల సంఖ్య ఇతర ప్రవక్తల అంచెల సంఖ్యను మించిపోతుందని నేను ఆశిస్తున్నాను. సంఖ్య 505. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ తన ప్రవక్త మరణానికి ముందు కాలంలో ఆయనను తన వద్దకు తీసుకెళ్లే వరకు తన దివ్య సందేశాన్ని నిరంతరాయంగా మరియు సమృద్ధిగా అవతరింపజేశారు. అది దైవవాణి యొక్క అత్యంత ముఖ్యమైన భాగం ఉన్న కాలం. ఆ తర్వాత అల్లాహ్ ప్రవక్త మరణించారు. సంఖ్య 506. జుందుబ్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అనారోగ్యానికి గురై 1-2 రాత్రులు తహజుద్ నమాజ్ చేయలేదు. అప్పుడు అబూ లహబ్ భార్య అయిన ఒక స్త్రీ ఆయన వద్దకు వచ్చి, ఓ ముహమ్మద్, నీ షైతాన్ నిన్ను విడిచిపెట్టినట్లు నాకు అనిపిస్తోంది అని పలికింది. అప్పుడు అల్లాహ్ తాలా సూరా వద్దుహాను అవతరింపజేశారు. and loving. వద్దుహా వల్లైలి ఇదా సజా, And now think about some of the stressors. పగటిపూట సాక్షిగా మరియు చీకటి పడిన రాత్రి సాక్షిగా నీ ప్రభు నిన్ను విడిచిపెట్టలేదు, నిన్ను ద్వేషించను లేదు. సూరయ అద్దుహా. సంఖ్య 507. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం. ఖలీఫా ఉస్మాన్, జైద్ బిన్ సాబిత్, సయీద్ బిన్ అల్ ఆస్, అబ్దుల్లా బిన్ జుబైర్ మరియు అబ్దుర్ రెహమాన్ బిన్ హారిస్ బిన్ హిషామ్ రజియల్లాహు తఆలా అన్హుంలను ఖురాన్ను ఒక పుస్తకం ముస్హఫ్ రూపంలో రాయమని ఆదేశించి వారితో ఇలా అన్నారు, ఖురాన్లో ఏదైనా అరబిక్ మాండలిక ఉచ్చారణ విషయంలో మీరు జైద్ బిన్ సాబిత్ అల్ అన్సారీతో విభేదిస్తే దానిని ఖురైష్ మాండలికంలో రాయండి, ఎందుకంటే ఖురాన్ ఈ మాండలికంలోనే అవతరించింది. కాబట్టి వారు అలాగే చేశారు. సంఖ్య 508. సఫ్వాన్ బిన్ యాలా బిన్ ఉమయ్యా రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం. యాలా రజియల్లాహు తఆలా అన్హు ఇలా అనేవారు, నేను అల్లాహ్ ప్రవక్తను దర్శించగలిగితే ఎంత బాగుండునో, అతనికి దైవిక ప్రేరణ కలుగుతున్న సమయంలో. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్ జరానాలో ఉన్నప్పుడు ఆయనపై వేలాడుతున్న ఒక వస్త్రం నీడలో ఉండగా ఆయనతో పాటు కొందరు సహచరులు కూడా ఉన్నారు. అప్పుడు సుగంధం పూసుకున్న ఒక వ్యక్తి వచ్చి, ఓ అల్లాహ్ ప్రవక్త, తన శరీరానికి సుగంధం పూసుకొని ఇహ్రాం ధరించి పై వస్త్రం కప్పుకున్న వ్యక్తి గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. ప్రవక్త కొంచెంసేపు వేచి చూశారు. ఆ తర్వాత ఆయనపై దైవ ప్రేరణ అవతరించింది. ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు యాలాను చూపిస్తూ రమ్మని సైగ చేశారు. యాలా రజియల్లాహు తఆలా అన్హు వచ్చి ప్రవక్తను కప్పి ఉన్న తెర కిందకు అతని తలను పెట్టారు. అప్పుడు చూడండి, ప్రవక్త ముఖం ఎర్రబడింది మరియు ఆయన కొంతసేపు ఆయాసంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత ఆయనకు ఉపశమనం కలిగింది. వెంటనే ఆయన, కొద్దిసేపటి క్రితం నన్ను ఉమ్రా గురించి అడిగిన వ్యక్తి ఎక్కడా అని అడిగారు. ఆ వ్యక్తిని వెతికి ప్రవక్త ముందుకు తీసుకొచ్చారు. ప్రవక్త అతనితో, నువ్వు పూసుకున్న సుగంధం విషయానికి వస్తే అని అన్నారు, మీరు మీ శరీరానికి పూసుకున్న సుగంధ ద్రవ్యాన్ని 3 సార్లు కడిగివేయాలి. ఇక మీ పై వస్త్రం విషయానికి వస్తే దాన్ని తీసివేయాలి. ఆ తర్వాత మీరు ఉమ్రాలో హజ్జులో చేసే పనులన్నిటినీ చేయాలి. సంఖ్య 509. జైద్ బిన్ సాబిత్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం యమామా ప్రజలు అంటే ముసైలమాకు వ్యతిరేకంగా పోరాడిన ప్రవక్త సహచరులలో చాలామంది చంపబడినప్పుడు
అబూబకర్ సిద్దిక్ రజల్లాతలను నన్ను పిలిపించారు. నేను అతని వద్దకు వెళ్ళాను మరియు అతనితో పాటు ఉమర్ బిన్ ఖత్తాబ్ రజల్లాతలను కూర్చొని ఉండటం చూశాను. అప్పుడు అబూబకర్ రజల్లాతలను నాతో ఇలా అన్నారు. ఉమర్ రజల్లాతలను నా వద్దకు వచ్చి ఇలా చెప్పారు. యమామా యుద్ధం జరిగిన రోజున కుర్రా అంటే ఖురాన్ కంఠస్థం చేసిన వారి మధ్య భారీ ప్రాణనష్టం జరిగింది. యమామా యుద్ధం జరిగిన రోజున ఖురాన్ కంఠస్థం చేసిన వారి మధ్య భారీ ప్రాణనష్టం జరిగింది మరియు ఇంకా భారీ ప్రాణనష్టం జరగవచ్చని నేను భయపడుతున్నాను. Just the కుర్రా మధ్య ఇతర యుద్ధ భూములలో in this moment. కుర్రా మధ్య ఇతర యుద్ధ భూముల్లో కూడా ఇది జరగవచ్చు. దీనివల్ల ఖురాన్లోని చాలా భాగం నశించిపోవచ్చు. అందువల్ల నేను సూచిస్తున్నాను, మీరు అబూబకర్ రజల్లాహు ఖురాన్ను సేకరించమని ఆజ్ఞాపించండి. నేను ఉమర్ రజల్లాహుతో అల్లా ప్రవక్త చేయని పనిని మీరెలా చేయగలరు అని అన్నాను. ఉమర్ రజల్లాహు అల్లా సాక్షిగా అది ఒక మంచి ఆలోచన అని అన్నారు. అల్లాహ్ నా హృదయాన్ని తెరిచే వరకు ఉమర్ రజల్లాహు తన ప్రతిపాదనను నాపై ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. అప్పుడు ఉమర్ రజల్లాహు గ్రహించిన ఆలోచనలోని మంచితనాన్ని నేను గ్రహించడం ప్రారంభించాను. అప్పుడు అబూబకర్ రజల్లాహు నాతో ఇలా అన్నారు. నువ్వు ఒక తెలివైన యువకుడివి, నీ మీద మాకు ఎలాంటి అనుమానం లేదు మరియు నువ్వు అల్లాహ్ ప్రవక్త కోసం దైవిక ప్రేరణను రాసేవాడివి. కాబట్టి నువ్వు ఖురాన్ ఖండిత గ్రంథాల కోసం వెతికి దానిని ఒక చోట సేకరించాలి. అల్లాహ్ సాక్షిగా వారు నన్ను ఒక పర్వతాన్ని కదిలించమని ఆజ్ఞాపించి ఉంటే ఖురాన్ను సేకరించమని ఆజ్ఞాపించడం కంటే అది నాకు అంత భారంగా ఉండేది కాదు. అప్పుడు నేను అబూబకర్ రజల్లాహుతో అల్లాహ్ ప్రవక్త చేయని పనిని మీరెలా చేస్తారు అని అడిగాను. అబూబకర్ రజల్లాహు అల్లాహ్ సాక్షిగా ఇది ఒక మంచి కార్యమని బదులిచ్చారు. అల్లాహ్ అబూబకర్ మరియు ఉమర్ రజల్లాహుల హృదయాలను తెరిచినట్లే నా హృదయాన్ని కూడా తెరిచే వరకు అబూబకర్ రజల్లాహు తన ఆలోచనను అంగీకరించమని నన్ను ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. కాబట్టి నేను ఖురాన్ కోసం వెతకడం ప్రారంభించాను మరియు తాటి చెట్ల కాడలపై పలుచని తెల్లని రాళ్లపై వ్రాయబడిన వాటి నుండి మరియు దానిని కంఠస్థం చేసిన వారి నుండి దానిని సేకరించాను. చివరికి అబీ ఖుజైమా అల్ అన్సారీ వద్ద సూరతు తౌబా పశ్చాత్తాపం యొక్క చివరి వాక్యాన్ని కనుగొన్నాను మరియు అది అతని వద్ద తప్ప మరెవరి వద్దనూ నాకు దొరకలేదు. నిశ్చయంగా మీ వద్దకు ఒక సూరా కంటిన్యూషన్ ఆ యొక్క ఆయతలో ప్రవక్త ముహమ్మద్ గారికి బాధ కలుగుతుంది అనే విషయంతో ముగుస్తుంది. మీకు ఏ విధమైన గాయం లేదా ఇబ్బంది కలిగినా సూరతు తౌబాలో ఇది 128 ఆయత 129 ఆయత చివరి వరకు. ఆ తర్వాత ఖురాన్ యొక్క పూర్తి వ్రాతపదులు ప్రతి అబూబకర్ రజల్లాహు మరణించే వరకు అతని వద్ద, ఆ తర్వాత ఉమర్ రజల్లాహు తన జీవితాంతం వరకు అతని వద్ద, ఆ తర్వాత ఉమర్ రజల్లాహు గారి కుమార్తె అయిన హఫ్సా రజల్లాహు గారి వద్ద ఉన్నాయి. సంఖ్య 510. అనస్ బిన్ మాలిక్ రజల్లాహు గారి కథనం. షామ్ ప్రజలు మరియు ఇరాక్ ప్రజలు అర్మీనియా మరియు అజర్బైజాన్లను జయించడానికి యుద్ధం చేస్తున్న సమయంలో హుదైఫా బిన్ అల్ యమాన్ ఉస్మాన్ రజల్లాహు వద్దకు వచ్చారు. ఖురాన్ పట్టణంలో వారి అనగా షామ్ మరియు ఇరాక్ ప్రజల భేదాభిప్రాయాలను చూసి హుదైఫా రజల్లాహు భయపడ్డారు. కాబట్టి అతను ఉస్మాన్ రజల్లాహుతో ఇలా అన్నారు. ఓ విశ్వాసుల నాయక, యూదులు మరియు క్రైస్తవులు పూర్వం చేసినట్లుగా ఈ గ్రంథం విషయంలో వారు విభేదించక ముందే ఈ జాతిని రక్షించండి. అప్పుడు ఉస్మాన్ రజల్లాహు హఫ్సా రజల్లాహుకు ఒక సందేశం పంపించారు. ఖురాన్ వ్రాత ప్రతులను మాకు పంపండి, తద్వారా మేము ఖురాన్ విషయాలను దోషరహితమైన పత్రులలో సంకల్పనం చేసి మీకు తిరిగి పంపగలము. హఫ్సా రజల్లాహు దానిని ఉస్మాన్ రజల్లాహుకు పంపింది. అప్పుడు ఉస్మాన్ జైద్ బిన్ సాబిత్, అబ్దుల్లా బిన్ అజుబైర్, సయీద్ బిన్ అల్హాస్ మరియు అబ్దుర్ రెహమాన్ బిన్ హారిస్ బిన్ హిషాంలను రజియల్లాహులను ఆ రాతప్రతులను దోషరహితమైన ప్రతులుగా తిరిగి వ్రాయమని ఆదేశించారు. ఉస్మాన్ రజల్లాహు ఆ ముగ్గురు ఖురైషీ పురుషులతో ఇలా అన్నారు. ఖురాన్లోని ఏ విషయంలోనైనా మీరు జైద్ బిన్ సాబిత్ రజల్లాహుతో విభేదిస్తే దానిని ఖురైష్ మాండలికంలో రాయండి. ఖురాన్ వారి భాషలోనే అవతరించింది. వారు అలాగే చేశారు. వారు అనేక ప్రతులు రాసిన తర్వాత ఉస్మాన్ రజల్లాహు అసలు రాత ప్రతులను హఫ్సా రజల్లాహు గారికి తిరిగి ఇచ్చారు. ఉస్మాన్ రజల్లాహు వారు రాసిన దాని యొక్క ఒక ప్రతిని ప్రతి ముస్లిం ప్రాంతానికి పంపారు మరియు మిగిలిన ఖురాన్ సంబంధిత సామాగ్రి అంతా అవి ముక్కలుగా రాయబడిన లేదా పూర్తి ప్రతులుగా కాల్చివేయమని ఆదేశించారు. సయీద్ బిన్ సాబిత్ ఇంకా ఇలా అన్నారు. మేము ఖురాన్ను కాపీ చేస్తున్నప్పుడు సూరత్ అహజాబ్లోని ఒక ఆయతను నేను గమనించలేదు మరియు నేను అల్లా ప్రవక్త దానిని పఠించడం వినేవాడిని. కాబట్టి మేము దానికోసం వెతికాము.
మరియు దానిని ఖుజైమా బిన్ సాబిత్ అల్ అన్సారీ వద్ద కనుగొన్నాము. lush and ఆ full ఆయత్ of ఇది: leaves. విశ్వాసులలో అల్లాహతో తమ ఒడంబడికలో నిజాయితీగా ఉన్న పురుషులు ఉన్నారు. సూరతుల్ అహ్జాబ్లో 23 ఆయత్. సంఖ్య 511. జైద్ బిన్ సాబిత్ రజల్లాతల్ అన్హు గారి కథనం. అబూబకర్ రజల్లాతల్ అన్హు నన్ను పిలిపించి, నువ్వు అల్లాహ్ ప్రవక్త కోసం దైవవాక్యాలను రాసేవాడివి, కాబట్టి నువ్వు ఖురాన్ను వెతికి సేకరించు అని అన్నారు. నేను ఖురాన్ కోసం వెతకడం ప్రారంభించాను. చివరికి అబీ ఖుజైమా అల్ అన్సారీ వద్ద సూరతు తౌబా యొక్క చివరి 2 ఆయతులను కనుగొన్నాను. మరియు ఆ ఆయతులు ఆయన తప్ప మరెవరి వద్దనూ నాకు దొరకలేదు. అవి: నిశ్చయంగా మీలో నుండే ఒక ప్రవక్త మీ వద్దకు వచ్చారు. మీకు ఏదైనా హాని లేదా కష్టం కలగడం ఆయనకు బాధ కలిగిస్తుంది. సూరతు తౌబాలో 128, 129 ఆయతులు. సంఖ్య 512. At night or that are creating anxiety. అల్ బరా రజల్లాతల్ అన్హు గారి కథనం. అక్కడ ఉంది అవతరించిన వాక్యం: ఇంట్లో కూర్చునే విశ్వాసులు మరియు అల్లా మార్గంలో కృషి చేసి పోరాడేవారు సమానం కాదు. సూరా నిసాలో 95 ఆయత్. ప్రవక్త గారు ఇలా అన్నారు: నా కోసం జైదును పిలువు, అతన్ని పలక, సిరాబుడ్డి మరియు భుజపుటెముకను తీసుకురమ్మని చెప్పు. Pick up a pebble or a తర్వాత ఆయన ఇలా అన్నారు: ఇంట్లో కూర్చొనే విశ్వాసులు సమానం కాదు అని రాయండి. ఆ సమయంలో అంధుడైన అమర్ బిన్ మక్తుమ్ ప్రవక్త వెనుక కూర్చొని ఉన్నారు. ఆయన ఇలా అన్నారు: ఓ అల్లా ప్రవక్త, నేను అంధుడిని కాబట్టి పై వాక్య విషయంలో నాకు మీ ఆజ్ఞ ఏమిటి? కాబట్టి పై వాక్యానికి బదులుగా ఈ కింది వాక్యం అవతరించింది: గాయం వలన అంగవైకల్యం పొందిన వారు, అంధులు, కుంటివారు మొదలైన వారు తప్ప ఇంట్లో కూర్చొనే విశ్వాసులు మరియు అల్లా మార్గంలో కృషి చేసే పోరాడేవారు సమానం కాదు. watch the pebble float by, float down the river or the stream. సూరత్ నిసాలో 95 ఆయత్. సంఖ్య 513. అబ్దుల్లా బిన్ అబ్బాస్ గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: జిబ్రాయిల్ అలైహిస్సలాం నాకు ఖురాన్ను ఒక పద్ధతిలో పఠించారు. అప్పుడు నేను అతన్ని మరొక పద్ధతిలో చదవమని అభ్యర్థించాను మరియు ఇతర పద్ధతులలో పఠించమని అడుగుతూనే ఉన్నాను. మరియు అతను దానిని అనేక పద్ధతులలో పఠించారు. చివరికి 7 విభిన్న పద్ధతులలో పఠించారు. సంఖ్య 514. ఉమర్ బిన్ ఖత్తాబ్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు జీవించి ఉన్న కాలంలో హిషామ్ బిన్ హకీం సూరతుల్ ఫుర్ఖాన్ పఠించడం నేను విన్నాను మరియు అతని పఠనాన్ని నేను గమనించాను. అతను అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాకు నేర్పని అనేక విభిన్న పద్ధతులలో పఠించారు. అతను నమాజ్ చేస్తుండగా నేను అతని మీదకు దూకబోయాను, కానీ నా కోపాన్ని అదుపు చేసుకొని అతను నమాజ్ పూర్తి చేసుకున్నాక నేను అతని పై వస్త్రాన్ని అతని మెడ చుట్టూ వేసి పట్టుకొని, నువ్వు పఠిస్తుండగా నేను విన్న ఈ సూరాను నీకు ఎవరు నేర్పించారు అని అడిగాను. దానికి అతను అల్లా ప్రవక్త నాకు నేర్పించారు అని జవాబిచ్చారు. నేను, నువ్వు అబద్ధం చెప్పావు, ఎందుకంటే అల్లా ప్రవక్త నాకు దానిని నువ్వు నేర్పిన పద్ధతికి భిన్నమైన పద్ధతిలో నేర్పించారు అన్నాను. కాబట్టి నేను అతన్ని అల్లా ప్రవక్త వద్దకు ఈడ్చికెళ్ళి అల్లా ప్రవక్తతో ఇలా అన్నాను: ఈ వ్యక్తి సూరతుల్ ఫుర్ఖాన్ మీరు నాకు నేర్పని పద్ధతిలో పఠించడం నేను విన్నాను. దానికి అల్లా ప్రవక్త, అతన్ని విడిచిపెట్టు ఓ ఉమర్, పఠించు ఓ హిషామ్ అన్నారు. అప్పుడు అతను నేను విన్న పద్ధతిలో పఠించారు. అప్పుడు అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఇది ఈ విధంగా అవతరించింది. మరియు ఇలా జోడించారు: ఓ ఉమర్ పఠించు. ఆయన నాకు నేర్పిన విధంగా నేను దానిని పఠించాను. అప్పుడు అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఇది ఈ విధంగా అవతరించింది. ఈ ఖురాన్ 7 విభిన్న రీతిల్లో పఠించడానికి అవతరించింది. కాబట్టి మీకు ఏ రీతిలో సులభంగా ఉంటుందో ఆ విధంగా దానిని పఠించండి, లేదా మీకు సులభంగా ఉన్నంత వరకు దానిని పఠించండి. సంఖ్య 515. యూసుఫ్ బిన్ మహక్ కథనం ప్రకారం నేడు ఆ విశ్వాసుల తల్లి అయిన ఆయిషా రజల్లాహు అన్హాతో ఉన్నప్పుడు ఇరాక్ నుండి ఒక వ్యక్తి వచ్చి, ఏ రకమైన శవవస్త్రం ఉత్తమమైనది అని అడిగారు. ఆయిషా రజల్లాహు అన్హా ఇలా అన్నారు: అల్లా మిమ్మల్ని కరుణించుగాక, దానివల్ల ఏంటి ప్రయోజనం? అతను ఇలా అన్నారు: ఓ విశ్వాసుల తల్లి, మీ ఖురాన్ ప్రతి నాకు చూపించండి. ఆమె ఇలా అడిగింది: ఎందుకు? అతను ఇలా అన్నారు: దాని ప్రకారం ఖురాన్ను సంకలనం చేసి అమర్చడం కోసం, ఎందుకంటే ప్రజలు దాని సూరాలను సరైన క్రమంలో పఠించరు. ఆయిషా రజల్లాహు అన్హా ఇలా అన్నారు: దానిలోని ఏ భాగాన్ని మీరు మొదట చదివితే ఏమవుతుంది తెలుసుకోండి. దానిలోని మొదట అవతరించిన విషయం అల్ ముఫస్సల్లోని ఒక సూరా మరియు దానిలోని స్వర్గం మరియు నరకం ప్రస్తావించబడ్డాయి. ప్రజలు ఇస్లాంను స్వీకరించినప్పుడు ధర్మబద్ధమైన మరియు అధర్మబద్ధమైన విషయాలకు సంబంధించిన ఆయతులు అవతరించాయి. ఒకవేళ మొదట అవతరించిన విషయం మద్యపానం చేయవద్దు అని ఉంటే ప్రజలు మేము మద్యాన్ని ఎన్నటికీ వదిలిపెట్టామనేవారు. మరియు ఒకవేళ అధర్మమైన లైంగిక సంబంధం పెట్టుకోవద్దు అని అవతరించి ఉంటే వారు మేము అధర్మమైన లైంగిక సంబంధాన్ని ఎన్నటికీ వదిలిపెట్టామని అనేవారు. నేను ఆడుకునే వయసులో ఉన్న ఒక చిన్న బాలికగా ఉన్నప్పుడు మక్కాలో ముహమ్మద్కు ఈ కింది వచనం అవతరించింది: కాదు, కానీ ఆ గడియ వారి నియమిత సమయం, వారి పూర్తి ప్రతిఫలం కోసం, మరియు ఆ గడియ మరింత బాధాకరమైనది మరియు మరింత చేదుగా ఉంటుంది.
8. సూరా 54-46 అయితే నేను అతనితో ఉన్నప్పుడు సూరా అల్ బకరా మరియు సూరతున్ నిసా అవతరించాయి. అప్పుడు ఆయిషా రజల్లాహు అన్హా ఆ వ్యక్తి కోసం ఖురాన్ ప్రతిని బయటికి తీసి సూరాలలోని వచనాలను వాటి సరైన క్రమంలో అతనికి చెప్పి రాయించారు. సంఖ్య 516. అబ్దుల్లా బిన్ మసూద్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం సూరత్ బనీ ఇస్రాయిల్ అహ్కాఫ్, To your సూరత్ seat. సూరా బనీ ఇస్రాయిల్, Bring your awareness సూరా అహ్కాఫ్ back into the మరియు మరియం, తాహా, అల్ అంబియా నా తొలి సంపాదనలలో మరియు నా పాత ఆస్తిలో ఉన్నాయి, మరియు నిజానికి అవి నా పాత ఆస్తి. fingers. హదీస్ 517. అల్ బరా రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త మదీనాకు రాకముందే నేను మీ ప్రభువు సర్వోన్నత నామాన్ని కీర్తించండి సూరతుల్ ఆలాలో హదీస్ నెంబర్ 87లో నేర్చుకున్నాం. సంఖ్య హదీస్ 518. షకీక్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అబ్దుల్లా రజల్లాహు అన్హు ఇలా అన్నారు: ప్రవక్త ప్రతి రకాతులో జంటగా పఠించే అన్ నజాయిర్ను నేను నేర్చుకున్నాను. ఆ తర్వాత అబ్దుల్లా రజల్లాహు అన్హు లేవగా అల్కమా అతనితో పాటు అతని ఇంటికి వెళ్ళారు. అల్కమా రజల్లాహు అన్హు బయటకు వచ్చినప్పుడు మేము అతనిని ఆ సురాల గురించి అడిగాం. అతను ఇలా అన్నారు: ఇబ్నె మసూద్ రజల్లాహు అన్హు చేసిన ఏర్పాటు ప్రకారం అల్ ముఫస్సల్ ప్రారంభం నుండి మొదలై హామీంతో ప్రారంభమయ్యే సురాలతో ముగిసే 20 సూరాలు ఉన్నాయి. హామీం. మరియు వారు ఒకరినొకరు దేని గురించి ప్రశ్నించుకుంటున్నారు. సూరా హామీంలో 1వ ఆయత. సంఖ్య 519. సూరా 78లో 1వ ఆయత. సంఖ్య 519. ఇబ్నె అబ్బాస్ గారి కథనం ప్రకారం ప్రవక్త అత్యంత ఉదార స్వభావి మరియు ఆయన ముఖ్యంగా రంజాన్ మాసంలో మరింత ఉదార స్వభావిగా ఉండేవారు. ఎందుకంటే ఆ మాసం ముగిసే వరకు ప్రతి రాత్రి జిబ్రాయిల్ అలైహిస్సలాం ఆయనను కలుసుకునేవారు. అల్లాహ్ యొక్క ప్రవక్త ఆయన కోసం ఖురాన్ పఠించేవారు. జిబ్రాయిల్ ఆయనను కలిసినప్పుడు ఆయన మేలు చేయడంలో వేగవంతమైన గాలి కంటే ఎక్కువ ఉదార స్వభావిగా ఉండేవారు. సంఖ్య 520. అబూ హురైరా రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం జిబ్రాయిల్ అలైహిస్సలాం సంవత్సరానికి ఒకసారి ప్రవక్తతో ఖురాన్ పఠనాన్ని పునరావృతం చేసేవారు. కానీ ఆయన మరణించిన సంవత్సరంలో ఆయనతో 2 సార్లు పునరావృతం చేశారు. ప్రవక్త ప్రతి సంవత్సరం రంజాన్ నెలలో 10 రోజుల పాటు ఎతికాఫ్లో ఉండేవారు. సంఖ్య 521. మష్రిక్ రజల్లాహు అన్హు గారి కథనం. అబ్దుల్లా బిన్ అమర్, అబ్దుల్లా బిన్ మసూద్ రజల్లాహు అన్హును ప్రస్తావిస్తూ ఇలా అన్నారు: నేను ఆ వ్యక్తిని ఎప్పటికీ ప్రేమిస్తాను, ఎందుకంటే ప్రవక్త ఇలా చెప్పడం నేను విన్నాను: 4 నుండి ఖురాన్ నేర్చుకోండి. అబ్దుల్లా బిన్ మసూద్, సలీం, ముఆద్ మరియు ఉబై బిన్ కాబ్. సంఖ్య 522. షకీక్ బిన్ సలామా రజల్లాహు అన్హు గారి కథనం. ఆ సంఖ్య 523. అల్కమా రజల్లాహు అన్హు గారి కథనం. మేము సిరియాలో హిమ్స్ నగరంలో ఉన్నప్పుడు ఇబ్నె మసూద్ సూరా యూసుఫ్ పఠించారు. ఒక వ్యక్తి ఆయనతో ఇది ఈ విధంగా అవతరించలేదు అని అన్నారు. అప్పుడు ఇబ్నె మసూద్, నేను అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎదుట దీనిని ఈ విధంగా పఠించాను మరియు ఆయన షబాష్ అని చెప్పి నా పఠనాన్ని ధృవీకరించారు అని అన్నారు. ఆ వ్యక్తి నోటి నుండి మద్యం వాసన వస్తున్నట్లు ఇబ్నె మసూద్ రజల్లాహు అన్హు గమనించి ఆయనతో అల్లా గ్రంథం గురించి అబద్ధం చెప్పడానికి నీకు సిగ్గులేదా, మరియు దీనితో పాటు నువ్వు మద్యపానం కూడా చేస్తావా అని అన్నారు. తర్వాత ఆయన చట్ట ప్రకారం అతనికి కొరడా దెబ్బలు కొట్టారు. సంఖ్య 524. అబ్దుల్లా బిన్ మసూద్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లా సాక్షిగా ఆయన తప్ప మరెవరిని ఆరాధించే హక్కు లేదు. అల్లా గ్రంథంలో అవతరించిన ప్రతి సూరా ఏ స్థానంలో అవతరించిందో నాకు తెలుసు, మరియు అల్లా గ్రంథంలో అవతరించిన ప్రతి ఆయత్ ఎవరి గురించి అవతరించిందో నాకు తెలుసు. హదీస్ 525. కతాదా రజల్లాహు అన్హు గారి కథనం. నేను అనస్ బిన్ మాలిక్ రజల్లాహు అన్హుని ఇలా అడిగాను: ప్రవక్త కాలంలో ఖురాన్ను ఎవరు సంకలనం చేశారు? ఆయన ఇలా సమాధానమిచ్చారు: 4. వారందరూ అన్సార్లకు చెందినవారే. ఉబై బిన్ కాబ్, ముఆద్ బిన్ జబల్, జైద్ బిన్ సాబిత్ మరియు అబూ జైద్. హదీస్ 526. అనస్ బిన్ మాలిక్ రజల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరణించినప్పుడు 4 వ్యక్తులు తప్ప మరెవరూ ఖురాన్ను సంకలనం చేయలేదు: అబూ దర్దా, ముఆద్ బిన్ జబల్, జైద్ బిన్ సాబిత్ మరియు అబూ జైద్. అబూ జైద్కు సంతానం లేనందున మేము అతని వారసులమయ్యాం. సంఖ్య 527. ఇబ్నె అబ్బాస్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఉమర్ రజల్లాహు అన్హు ఇలా అన్నారు: ఖురాన్ పఠనంలో మాలో ఉబై అత్యుత్తముడు, అయినప్పటికీ అతను పఠించే దానిలో కొంత భాగాన్ని మేము వదిలివేస్తాము. ఉబై ఇలా అంటారు: నేను దానిని అల్లా ప్రవక్త నోటి నుండి స్వీకరించాను మరియు దానికోసమైనా దానిని వదిలిపెట్టాను. కానీ అల్లాహ్ ఇలా అన్నారు:
సంఖ్య 528. అబూ సయీద్ అల్ మువల్లా గారు ఉల్లేఖించారు, నేను నమాజ్ చేస్తున్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను పిలిచారు, కానీ నేను ఆయన పిలుపుకు స్పందించలేదు. ఆ తర్వాత నేను, ఓ అల్లాహ్ ప్రవక్త, నేను నమాజ్ చేస్తున్నాను అని అన్నాను. అప్పుడు ఆయన ఇలా అన్నారు, అల్లాహ్ ఇలా చెప్పలేదా? ఓ విశ్వసించిన వారులారా, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు వారికి స్పందించండి. ఆ తర్వాత ఆయన ఇలా అన్నారు, ఖురాన్లోనే అత్యంత శ్రేష్టమైన సూరా నేను నీకు నేర్పించనా? ఆయన ఇలా చెప్పారు, సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ్కే సర్వస్తోత్రాలు. సూరా అల్ ఫాతిహా. ఇందులో 7 సార్లు పునరావృతమయ్యే వచనాలు మరియు నాకు ప్రసాదించబడిన మహోన్నత ఖురాన్ ఉన్నాయి. సంఖ్య 529. అబూ సయీద్ అల్ ఖుద్రీ రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, మేము మా ప్రయాణాలలో ఒకదానిలో ఉన్నప్పుడు ఒకచోట మజిలీ చేశాము. అక్కడ ఒక దాసి వచ్చి ఇలా అంది, ఈ గోత్రం యొక్క నాయకుడిని ఒక తేలు కుట్టింది. మా మనుషులు ఇక్కడ లేరు. మీలో ఎవరైనా ఏదైనా మంత్రం పఠించడం ద్వారా అతనికి చికిత్స చేయగలవారు ఉన్నారా? అప్పుడు మా వారిలో ఒకరు ఆమెతో పాటు వెళ్ళారు. అయితే అతనికి అటువంటి చికిత్స చేయడం వచ్చని అనుకోలేదు. కానీ అతను ఏదో పఠించడం ద్వారా ఆ నాయకుడికి చికిత్స చేశారు. ఆ అనారోగ్యంతో ఉన్న వ్యక్తి కోలుకున్నారు. దానికి ప్రతిఫలంగా ఆ నాయకుడు అతనికి 30 గొర్రెలను బహుమతిగా ఇచ్చారు మరియు మాకు తాగడానికి పాలు ఇచ్చారు. అతను తిరిగి వచ్చినప్పుడు మేము మా మిత్రుడికి ఇలా అడిగాము, ఏదైనా మంత్రం పఠించడం ద్వారా చికిత్స చేయడం నీకు వచ్చా? అతను ఇలా అన్నారు, లేదు, కానీ నేను గ్రంథమాత అంటే అల్ ఫాతిహా పఠించడం ద్వారా మాత్రమే అతనికి చికిత్స చేశాను. మేము ఇలా అన్నాం, మనం ప్రవక్త వద్దకు చేరుకొని ఆయనను అడిగేంత వరకు దీనిని గురించి ఏమీ మాట్లాడవద్దు. అలా మేము మదీనా చేరుకున్నప్పుడు మేము తీసుకున్న గొర్రెలు మాకు తీసుకోవడం ధర్మమేనా కాదా అని తెలుసుకోవడానికి ఆ విషయాన్ని ప్రవక్త గారికి తెలియజేశాం. ప్రవక్త గారు ఇలా అన్నారు, దానిని సూరా అల్ ఫాతిహాను చికిత్స కోసం ఉపయోగించవచ్చని అతనికి ఎలా తెలిసింది? మీ ప్రతిఫలాన్ని పంచుకోండి, అందులో ఒక వాటాను నాకు కేటాయించండి. సంఖ్య 530. అబూ మసూద్ రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఎవరైనా రాత్రిపూట సూరా బకరాలోని చివరి 2 వచనాలను పఠిస్తే అది అతనికి సరిపోతుంది, అన్ని రకాలుగా రక్షణ కల్పిస్తుంది. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, రంజాన్ మాసపు జకాత్ ఆదాయాన్ని కాపలా కాయమని అల్లాహ్ దూత నాకు ఆజ్ఞాపించారు. అప్పుడు ఒక వ్యక్తి నా వద్దకు వచ్చి ఆహార పదార్థాలను దొంగలించడం ప్రారంభించారు. నేను అతన్ని పట్టుకొని నిన్ను అల్లాహ్ దూత వద్దకు తీసుకెళ్తాను అని అన్నాను. అప్పుడు అబూ హురైరా ఆ వృత్తాంతాన్ని మొత్తం వివరించి ఇలా అన్నారు, ఆ వ్యక్తి నాతో ఇలా అన్నారు, దయచేసి నన్ను అల్లాహ్ దూత వద్దకు తీసుకెళ్లొద్దు. అల్లాహ్ ద్వారా నీకు ప్రయోజనం చేకూర్చే కొన్ని మాటలను నేను నీకు చెబుతాను. నువ్వు నిద్రించడానికి వెళ్ళినప్పుడు ఆయతల్ కుర్సీని పఠించు. అలా చేస్తే అల్లాహ్ తరపున ఒక రక్షకుడు నీకు కాపలాగా ఉంటారు. అతను రాత్రంతా నిన్ను రక్షిస్తాడు. అంతేకాక తెల్లవారుజాము వచ్చేంత వరకు శైతాన్ నీ దర్బారుల్లో కూడా రాలేడు. ప్రవక్త గారు ఆ కథ విన్నప్పుడు ఆయన నాతో ఇలా అన్నారు, ఆ రాత్రిపూట నీ వద్దకు వచ్చిన వ్యక్తి అబద్ధాల కోర అయినప్పటికీ నీకు నిజమే చెప్పాడు. అతను శైతాన్. సంఖ్య 531. అల్ బరా రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ఒక వ్యక్తి సూరా కహ్ఫ్ పాటిస్తున్నారు. అతని పక్కనే 2 తాళ్లతో కట్టి ఉంచిన అతని గుర్రం ఉంది. అప్పుడు ఒక మేఘం కిందికి దిగివచ్చి ఆ వ్యక్తిపై కమ్ముకుంది. ఆ మేఘం అతనికి మరింత ఇంకా దగ్గరగా రాసాగింది. దాంతో అతను గుర్రం ఏదో చూసి భయపడినట్లుగా గెంతుతూ అటు ఇటు కదలడం ప్రారంభించింది. తెల్లవారిన తర్వాత ఆ వ్యక్తి ప్రవక్త వద్దకు వచ్చి తనకు కలిగిన ఆ అనుభవాన్ని ఆయనకు వివరించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, అది సకీనా, ఖురాన్ పఠనం కారణంగా అది అవతరించింది. సంఖ్య 532. అస్లం రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించినది, అల్లాహ్ ప్రవక్త తన ప్రయాణాలలో ఒకదానిలో ఉన్నప్పుడు ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు రాత్రివేళ ఆయనతో పాటు ప్రయాణిస్తున్నారు. ఉమర్ రజియల్లాహు అన్హు ఆయనను ఒక విషయం గురించి అడిగారు, కానీ అల్లాహ్ ప్రవక్తకు ఆయనకు సమాధానం ఇవ్వలేదు. ఆయన మళ్ళీ అడిగారు, అయినా ప్రవక్త గారు సమాధానం ఇవ్వలేదు. ఆయన 3వసారి అడిగారు, అయినా ప్రవక్త గారు సమాధానం ఇవ్వలేదు. అప్పుడు ఉమర్ రజియల్లాహు అన్హు తనలో తాను అనుకున్నారు, నీ తల్లి నిన్ను కోల్పోగాక నువ్వు అల్లాహ్ దూతను 3 సార్లు అడిగావు, కానీ ఆయన అస్సలు సమాధానం ఇవ్వలేదు. ఉమర్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు, కాబట్టి నేను నా ఒంటెను వేగంగా నడిపి మిగిలిన జనసమూహం కంటే ముందుగా వెళ్ళిపోయాను. నా గురించి ఏదైనా దివ్యవాణి అవతరిస్తుందేమోనని నేను భయపడ్డాను. కొద్దిసేపటి తర్వాత నన్ను పిలుస్తున్న ఒక పిలుపు వినిపించింది. నేను ఇలా అనుకున్నాను, నా గురించి ఏదైనా ఖురాన్ వాక్యం అవతరిస్తుందేమోనని నేను భయపడ్డాను. కాబట్టి నేను అల్లాహ్ ప్రవక్త వద్దకు వెళ్ళి ఆయనకు సలాం చేశాను. ఆయన ఇలా అన్నారు, ఈ రాత్రి నాకు ఒక సూరా అవతరించింది,
సూర్యకాంతి ప్రసరించే సమస్తం అంటే ప్రపంచం కంటే అది అత్యంత సూర్యకాంతి ప్రసరించే సమస్తం అంటే ఈ ప్రపంచం కంటే అది నాకు అత్యంత ప్రియమైనది. ఆ తర్వాత ఆయన ఇలా పఠించారు, నిశ్చయంగా మేము నీకు ఓ ముహమ్మద్ ఓ స్పష్టమైన విజయాన్ని ప్రసాదించాము. సూరా ఫతహలో ఆయత్. హదీసు 533. అల్ సయీద్ అల్ ఖుద్రీ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం, అబూ సయీద్ అల్ ఖుద్రీ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం ఒక వ్యక్తి మరొక వ్యక్తి ఆయనే అల్లాహ్ ఏకైక దేవుడు కుల్ హువల్లాహు అహద్ సూరాను పదే పఠించడం విన్నారు. మరుసటి రోజు ఉదయం అతను అల్లా ప్రవక్త వద్దకు వచ్చి కేవలం పఠించడం సరిపోదని భావించినట్లుగా ఆ విషయాన్ని ఆయనకు తెలియజేశారు. దానికి అల్లా ప్రవక్త ఇలా అన్నారు, నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్షి. ఈ సూరా ఖురాన్లో 3వ వంతుకు సమానం. అబూ సయీద్ అల్ ఖుద్రీ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం నా సోదరుడు కతాదా బిన్ నౌమాన్ ఇలా అన్నారు, ప్రవక్త గారి కాలంలో ఒక వ్యక్తి అర్ధరాత్రి పూట నమాజ్ చేస్తూ చెప్పండి, ఆయన అల్లాహ్ ఏకైకవాడు కుల్ హువల్లాహు అహద్ అనే సూరా చదివారు. దానికి మినహా మరేమీ చదవలేదు. మరుసటి ఉదయం ఒక వ్యక్తి ప్రవక్త గారి వద్దకు వెళ్ళి ఆ విషయం గురించి ఆయనకు చెప్పారు. పైన హదీస్లో చెప్పబడినట్టే ప్రవక్త గారు సమాధానం ఇచ్చారు. హదీస్ 534. అబూ సయీద్ అల్ ఖుద్రీ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త గారు తన సహచరులతో ఇలా అన్నారు, మీలో ఎవరికైనా ఒక రాత్రి ఖురాన్లో 3వ వంతు పఠించడం కష్టమా? ఈ సూచన వారికి కష్టంగా అనిపించింది. కాబట్టి వారు ఇలా అన్నారు, ఓ ప్రవక్త, మాలో ఎవరికి అలా చేసే శక్తి ఉంది? దానికి ప్రవక్త గారు ఇలా సమాధానం ఇచ్చారు, సర్వ ప్రాణులు ఆధారపడే స్వయం సమృద్ధి గల ఏకైక ప్రభు అయిన అల్లాహ్ సూరతుల్ ఇఖ్లాస్ ఖురాన్లో 3వ వంతుకు సమానం. కుల్ హువల్లాహ్ సూరా ఖురాన్లో 3వ వంతుకు సమానం. హదీస్ 535. ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్తకు అనారోగ్యం కలిగినప్పుడల్లా ఆయన ముఅవ్విదాత్, సూరా అల్ ఫలక్ మరియు సూరతున్ నాస్ పఠించి ఆ తర్వాత తన శరీరంపై తన శ్వాసను ఊదేవారు. ఆయన తీవ్రమైన అనారోగ్యానికి గురైనప్పుడు నేను ఈ 2 సూరాలను పఠించి దాని ఆశీస్సులు లభిస్తాయని ఆశిస్తూ ఆయన శరీరంపై నా చేతులను రుద్దేదాన్ని. సంఖ్య 536. ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా గారి కథనం, మీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి రాత్రి పడుకోవడానికి వెళ్ళినప్పుడల్లా సూరతుల్ ఇఖ్లాస్, సూరతుల్ ఫలక్ మరియు సూరతున్ నాస్ పఠించిన తర్వాత తన చేతులను జోడించి దానిపై ఊదేవారు. ఆ తర్వాత తన తల, ముఖం మరియు శరీరం ముందు భాగంతో మొదలుపెట్టి తన శరీరంలో తాను రుద్దగలిగిన భాగాలపై తన చేతులను రుద్దేవారు. ఆయన అలా 3 సార్లు చేసేవారు. సంఖ్య 536. ఉసైద్ బిన్ హుదైర్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం, ఆయన రాత్రిపూట సూరా బకరా పఠిస్తుండగా ఆయన గుర్రం ఆయన పక్కనే కట్టివేయబడి ఉంది. ఆ గుర్రం అకస్మాత్తుగా ఉలికిపడి కలవరపడింది. అతను పఠించడం ఆపినప్పుడు గుర్రం నిశ్శబ్దంగా మారింది. మరియు అతను మళ్ళీ ప్రారంభించినప్పుడు గుర్రం మళ్ళీ ఉడికిపడింది. అప్పుడు అతను పఠించడం ఆపారు మరియు గుర్రం అప్పుడు కూడా నిశ్శబ్దంగా మారింది. అతను మళ్ళీ పఠించడం ప్రారంభించారు మరియు ఆ గుర్రం మరొకసారి ఉలిక్కిపడి కలవరపడింది. అప్పుడు అతను పఠించడం ఆపారు మరియు అతని కుమారుడు యెహ్యా గుర్రం పక్కన ఉన్నాడు. గుర్రం తనను తొక్కివేస్తుందేమోనని అతను భయపడ్డారు. అతను ఆ బాలుడిని దూరంగా తీసుకెళ్లి ఆకాశం వైపు చూసినప్పుడు అతనికి అది కనిపించలేదు. మరియు మరుసటి ఉదయం అతను ప్రవక్తకు తెలియజేశారు. అప్పుడు ప్రవక్త, ఓ ఇబ్నే హుదైర్ పఠించు అని అన్నారు. ఇబ్నే హుదైర్ ఇలా బదిలిచారు, ఓ అల్లా ప్రవక్త, నా కుమారుడు యెహ్యా గుర్రం పక్కన ఉన్నాడు మరియు అది అతనిని తొక్కివేస్తుందేమోనని నేను భయపడ్డాను. కాబట్టి నేను ఆకాశం వైపు చూసి అతని వద్దకు వెళ్ళాను. నేను ఆకాశం వైపు చూసినప్పుడు దీపాల్లా కనిపించే వాటితో కూడిన మేఘం లాంటిది నాకు కనిపించింది. కాబట్టి నేను దానిని చూడకుండా ఉండటానికి బయటికి వెళ్ళాను. ప్రవక్త గారు, అది ఏమిటో నీకు తెలుసా అని అడిగారు. ఇబ్నే హుదైర్ గారు లేదు అని జవాబిచ్చారు. ప్రవక్త గారు ఇలా అన్నారు, నీ స్వర్గం కోసం నీ దగ్గరకు వచ్చిన వారు దేవదూతలు. నీ స్వరం కోసం నీ దగ్గరికి వచ్చిన వారు దేవదూతలు. ఒకవేళ నువ్వు తెల్లవారుజాము వరకు పఠిస్తూనే ఉంటే ఆ ఉదయం వరకు అక్కడే ఉండిపోయేది. ఒకవేళ నువ్వు తెల్లవారుజాము వరకు పఠిస్తూనే ఉంటే అది ఆ యొక్క మేఘాలు నీ దగ్గర ఉదయం వరకు అక్కడే ఉండిపోయేవారు. అది అదృశ్యం కానుందున ప్రజలు దానిని చూసేవారు. సంఖ్య 537. అబ్దుల్ అజీజ్ బిన్ రుపాయ్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం షద్దాద్ బిన్ మాకిల్ మరియు నేను ఇబ్నే అబ్బాస్ వద్దకు వెళ్ళాము. షద్దాద్ బిన్ మాకిల్
రజల్లా తలన్హు అతనిని ప్రవక్త గారు ఖురాన్ కాకుండా ఇంకేదైనా వదిలి వెళ్ళారా అని అడిగారు. దానికి ఆయన ఖురాన్ యొక్క 2 ప్రతుల మధ్య ఉన్న దానిని తప్ప మరేమీ వదిలి వెళ్ళలేదు అని జవాబిచ్చారు. ఆ తర్వాత మేము ముహమ్మద్ బిన్ అల్ హన్ఫియా గారి వద్దకు వెళ్ళినప్పుడు ఆయనను ఈ ప్రశ్న అడిగాం. దానికి ఆయన ప్రవక్త గారు ఖురాన్ యొక్క 2 ప్రతుల మధ్య ఉన్న దానిని తప్ప మరేమీ వదిలి వెళ్ళలేదు అని జవాబిచ్చారు. ఖురాన్ యొక్క బైండింగ్లు. సంఖ్య 538. అబూ మూసా అల్ అషరీ గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఖురాన్ పఠించే విశ్వాసి యొక్క ఉదాహరణ రుచి మరియు సువాసన కలిగిన నిమ్మజాతి పండు వంటిది. ఖురాన్ పఠించే విశ్వాసి యొక్క ఉదాహరణ రుచి మరియు సువాసన కలిగిన నిమ్మపండు వంటిది. మరియు ఖురాన్ పఠించని విశ్వాసి రుచిలో బాగుండి సువాసన లేని ఖర్జూరం వంటివాడు. మరియు ఖురాన్ పఠించే దుర్మార్గుడైన పాప పుత్రుని ఉదాహరణ సువాసన కలిగి ఉండి చేదుగా ఉండే రైహానా వంటిది. మరియు ఖురాన్ పఠించని దుర్మార్గుడైన పాపపుత్రుని ఉదాహరణ రుచిలో చేదుగా ఉండి సువాసన లేని కొలోసింత్ వంటిది. హదీస్ 539. ఇబ్ని ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: గత జాతులు జీవితకాలంతో పోలిస్తే మీ జీవితం అసర్ నమాజ్ సమయం నుండి సూర్యాస్తమయం వరకు ఉన్న కాలం వంటిది. మీ ఉదాహరణ యూదులు మరియు క్రైస్తవుల ఉదాహరణ. ఒక వ్యక్తి కూలీలను నియమించుకొని మధ్యాహ్నం వరకు కిరాత్, ఒక ప్రత్యేక తూకంకు నా కోసం ఎవరు పని చేస్తారు అని అడిగినట్లుంది. యూదులు చేశారు. అప్పుడు అతను మధ్యాహ్నం నుండి అసర్ నమాజ్ ఒక కిరాత్కు నా కోసం ఎవరు పని చేస్తారో అని అడిగారు. క్రైస్తవులు అలాగే పనిచేశారు. అప్పుడు మీరు ముస్లింలు అసర్ నుండి మగరిబ్ నమాజ్ వరకు ఒక్కొక్కరు 2 కిరాతలకు పనిచేస్తున్నారు. వారు యూదులు మరియు క్రైస్తవులు మేము ఎక్కువగా పనిచేశాము కానీ తక్కువ వేతనం తీసుకున్నాము అని అన్నారు. ఆయన ఇలా అన్నారు: మీ హక్కులలో నేను మీకు అన్యాయం చేశానా? వారు కాదు, లేదు అని బదులిచ్చారు. అప్పుడు ఆయన ఇది నా ఆశీర్వాదం, దానిని నేను కోరిన వారికి ఇస్తాను అని అన్నారు. సంచిక 540. తల్హా రజియల్లాహు అన్హు గారి కథనం. నేను అబ్దుల్లా బిన్ అబీ ఔఫ్ రజియల్లాహు అన్హును ప్రవక్త గారు తన వారసుడిగా నియమించడానికి లేదా సంపదను వీలునామా ఇవ్వడానికి ఏమైనా చేశారా అని అడిగాను. తల్హా గారు అబ్దుల్లా బిన్ అబీ ఔఫాను ప్రవక్త గారు తన వారసుని నియమించడానికి లేదా సంపాదన వీలునామా ఇవ్వడానికి ఏమైనా చేశారా అని అడిగాను. ఆయన లేదు అని జవాబిచ్చారు. నేను అలాంటప్పుడు ప్రజలు వీలునామాలు చేసుకోవాలని ఎలా నిర్దేశించబడింది మరియు ప్రవక్త గారు ఏ వీలునామా చేయనప్పుడు వారు ఎలా చేయమని ఎలా ఆజ్ఞాపించబడ్డారు అని అడిగాను. ఆయన ఒక వీలునామా చేశారు, అందులో ఆయన అల్లాహ్ గ్రంథాన్ని ప్రశంసించారు అని చెప్పారు. సంఖ్య 541. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త ఇలా అన్నారు: ఖురాన్ను మధురమైన స్వరంతో పఠించే ప్రవక్త మాటలను విన్నంతగా అల్లాహ్ మరే ప్రవక్త మాటలను వినడు. హదీస్ ఉపకర్త అబూ సలామా ఇలా అన్నారు: దాని అర్థం దానిని బిగ్గరగా పఠించడం. సంఖ్య 542. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఖురాన్ను బిగ్గరగా మరియు ఆహ్లాదకరమైన స్వరంతో పఠించే ప్రవక్త మాటలను విన్నంతగా అల్లాహ్ మరే ప్రవక్త మాటలను వినడు. సుఫియాన్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: ఈ మాటకు అర్థం ఖురాన్ను తనకు ఆత్మను ఉత్తేజపరిచేదిగా భావించే ప్రవక్త. సంఖ్య 543. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: 2 వ్యక్తులు తప్ప మరెవరిలా ఉండాలని కోరుకోకూడదు. అల్లాహ్ ఎవరికైతే గ్రంథ జ్ఞానాన్ని ప్రసాదించాడో అతను రాత్రి వేళల్లో దాన్ని పఠిస్తారు, మరియు అల్లాహ్ ఎవరికైతే సంపదను ప్రసాదిస్తాడో అతను దానిని రాత్రి మరియు పగటి వేళల్లో దాన ధర్మాల కోసం ఖర్చు చేస్తారు. సంఖ్య 544. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: 2 వ్యక్తులు తప్ప మరెవరిలా ఉండాలని కోరుకోకూడదు. అల్లాహ్ ఎవరికైతే ఖురాన్ను బోధించారో అతను రాత్రి వేళల్లో మరియు పగటి వేళల్లో దానిని పఠిస్తారు, మరియు అతను పొరుగువాడు అతనిని పఠనం విని ఫలానా వ్యక్తికి ఇవ్వబడినది నాకు కూడా ఇవ్వబడి ఉంటే బాగుండేది, అప్పుడు నేను కూడా అతను చేసే పనులే చేయగలిగేవాడిని అని అనుకుంటారు. మరియు అల్లాహ్ ఒక వ్యక్తికి సంపదను ప్రసాదించినప్పుడు అతను దానిని న్యాయమైన మరియు సరైన పనుల కోసం ఖర్చు చేస్తాడు. అప్పుడు మరొక వ్యక్తి ఫలానా వ్యక్తికి ఇవ్వబడినది నాకు కూడా ఇవ్వబడి ఉంటే బాగుండేది, అప్పుడు అతను చేసినట్టే నేను కూడా చేసేవాడిని అని అనుకోవచ్చు. సంఖ్య 545. ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఇలా అన్నారు: మీలో ఉత్తములు ఎవరంటే ఖురాన్ నేర్చుకొని దానిని ఇతరులకు బోధించేవారే. సంఖ్య 546. ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: మీలో అత్యంత శ్రేష్ఠులు ఎవరంటే ఖురాన్ నేర్చుకొని దానిని ఇతరులకు బోధించేవారే.
సంఖ్య 547 సహల్ బిన్ సాద్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఒక స్త్రీ ప్రవక్త వద్దకు వచ్చి తాను అల్లాహకు మరియు ఆయన దూతకు తనను తాను అర్పించుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించింది. ప్రవక్త గారు ఇలా అన్నారు, నాకు స్త్రీల అవసరం లేదు. ఒక వ్యక్తి ప్రవక్తతో ఇలా అన్నారు, దయచేసి ఆమెను నాకు ఇచ్చి వివాహం చేయండి. ప్రవక్త అతనితో ఇలా అన్నారు, ఆమెకు ఒక వస్త్రం ఇవ్వండి. ఆ వ్యక్తి నేను దానిని భరించలేను అని అన్నారు. ప్రవక్త ఇలా అన్నారు, ఆమెకు ఏదైనా ఇవ్వండి, అది ఒక ఇనప ఉంగరమైనా పర్వాలేదు. ఆ వ్యక్తి మళ్ళీ క్షమాపణ చెప్పాడు. అప్పుడు ప్రవక్త అతనిని ఖురాన్లో నీకు కంఠస్థంగా ఏమి తెలుసు అని అడిగారు. అతను ఖురాన్లోని ఫలానా భాగం నాకు కంఠస్థంగా తెలుసు అని జవాబిచ్చారు. ప్రవక్త గారు ఇలా అన్నారు, అయితే నీకు కంఠస్థంగా తెలిసిన ఖురాన్ భాగానికి బదులుగా నేను ఆమెను నీకు ఇచ్చి వివాహం చేస్తాను. సంఖ్య 548 సహల్ బిన్ సాద్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఒక స్త్రీ అల్లా ప్రవక్త వద్దకు వచ్చి, ఓ ప్రవక్త, నేను నన్ను నీకు సమర్పించుకోవడానికి మీ వద్దకు వచ్చాను అని ఆమె చెప్పింది. అతని కళ్ళు పైకెత్తి ఆమె వైపు చూసి ఆపై తల దించుకున్నారు. అతను ఏ నిర్ణయము తీసుకోకపోవడం చూసి ఆ స్త్రీ కూర్చొనిపోయింది. అప్పుడు అతని సహచరులలో ఒక వ్యక్తి లేచి, ఓ అల్లా ప్రవక్త, మీకు ఈ స్త్రీ అవసరం లేకపోతే ఆమెను నాకు ఇచ్చి వివాహం చేయండి అన్నారు. అల్లా ప్రవక్త ఆమెకు సమర్పించడానికి నీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగారు. అతను లేదు, అల్లా సాక్షిగా ఓ అల్లా ప్రవక్త అని బదులిచ్చారు. ప్రవక్త అతనితో నీ కుటుంబం వద్దకు వెళ్ళి ఏమైనా దొరుకుతుందేమో చూడు అన్నారు. ఆ వ్యక్తి వెళ్ళి తిరిగి వచ్చి, లేదు, అల్లా సాక్షిగా ఓ అల్లా ప్రవక్త, నాకేమీ దొరకలేదు అని చెప్పారు. ప్రవక్త గారు ఇలా అన్నారు, ఒక ఇనుప ఉంగరమైనా సరే దానిని ఏదైనా వెతకడానికి ప్రయత్నించు. అతను మళ్ళీ వెళ్ళి తిరిగి వచ్చి, లేదు, అల్లా సాక్షిగా ఓ ప్రవక్త, ఇనుప ఉంగరం కూడా దొరకలేదు. ఇనుప ఉంగరం కూడా కాదు కదా, కానీ నా దగ్గర నా నడుము వస్త్రం ఉంది అని చెప్పారు. ఆ వ్యక్తికి పై వస్త్రం ఏమీ లేదు కాబట్టి అతను తన నడుము వస్త్రంలో సగం ఆమెకి ఇవ్వాలనుకున్నారు. అప్పుడు అల్లా ప్రవక్త గారు ఇలా అన్నారు, ఆమె నీ నడుము వస్త్రంతో ఏమి చేస్తుంది? నువ్వు దాన్ని ధరిస్తే ఆమె శరీరంపై దానిలో ఏమీ ఉండదు, మరియు ఆమె దాన్ని ధరిస్తే నీ శరీరంపై ఏమీ ఉండదు. కాబట్టి ఆ వ్యక్తి చాలాసేపు తర్వాత లేచారు. మరియు అల్లా ప్రవక్త గారు అతన్ని వెళ్ళిపోవడాన్ని చూసి అతన్ని పిలవమని ఒకరిని ఆజ్ఞాపించారు. అతను వచ్చినప్పుడు ప్రవక్త గారు అతనిని నీకు ఖురాన్లో ఎంత తెలుసు అని అడిగారు. అతను నాకు ఫలానా సూరా తెలుసు అని జవాబిచ్చి దానిని లెక్కిస్తూ వెళ్ళగా ప్రవక్త గారు అతనిని నువ్వు దానిని కంఠస్థంగా పఠించావా అని అడిగారు. అతను అవును అని జవాబిచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, వెళ్ళు, నీకు కంఠస్థంగా తెలిసిన ఖురాన్ మొత్తానికి నేను ఈ స్త్రీని నీకు ఇచ్చి వివాహం చేశాను. హదీస్ 549 ఇబ్ని ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఖురాన్ను కంఠస్థం చేసిన వ్యక్తి యొక్క ఉదాహరణ కట్టివేసిన వంటల యజమాని వంటిది. అతను వాటిని కట్టివేస్తే వాటిని అదుపులో ఉంచుకోగలడు, కానీ వాటిని విడిచిపెడితే అవి పారిపోతాయి. హదీస్ 550 అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, మీలో కొందరు నేను ఖురాన్లోని ఫలానా వాక్యాన్ని మర్చిపోయాను అని చెప్పడం చెడ్డ విషయం. ఎందుకంటే నిజానికి అతను దానిని మర్చిపోయేలా చేసింది అల్లా చేతనే. కాబట్టి మీరు ఖురాన్ను పఠిస్తూనే ఉండాలి, ఎందుకంటే అది ఒంటెల కన్నా వేగంగా మనుషుల హృదయాల నుండి జారిపోతుంది. హదీస్ 551 అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రవక్త ఇలా చెప్పగా నేను విన్నాను, పైన హదీస్ 550లో చెప్పినట్టుగా. హదీస్ 552 అబూ మూసా గారి కథనం ప్రవక్త ఇలా అన్నారు, ఖురాన్ను పఠిస్తూనే ఉండండి, ఎందుకంటే నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్షిగా కట్టుతాడుల నుండి విడిపించబడిన ఒంటెల కంటే వేగంగా ఖురాన్ పారిపోతుంది, మర్చిపోబడుతుంది. హదీస్ 553 అబ్దుల్లా బిన్ మొగఫల్ రజియల్లాహు అన్హు గారి కథనం మక్కా విజయ దినాన అల్లా ప్రవక్త తన ఆడవంటపై సూరతుల్ ఫతహ్ పఠించడం నేను చూశాను. హదీస్ 554 సయీద్ బిన్ జుబైర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం మీరు ముఫస్సల్ అని పిలిచే ఆ సూరాలే ముక్కం. మరియు ఇబ్ని అబ్బాస్ గారు ఇలా అన్నారు, నేను 10 సంవత్సరాల బాలుడిగా ఉన్నప్పుడు అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పరమపదించారు, మరియు నేను ఖురాన్ మక్కంను నేర్చుకున్నాను. హదీస్ 555 సయీద్ బిన్ జుబైర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు, నేను అల్లా ప్రవక్త జీవించి ఉన్న కాలంలోనే ముహకం సూరాలన్నిటినీ నేర్చుకున్నాను. నేను అతనితో ముహకం అంటే ఏమిటి అని అడిగాను. అతను ముఫస్సల్ అని జవాబిచ్చారు. హదీస్ 556 ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం ప్రవక్త గారు మసీదులో ఒక వ్యక్తి ఖురాన్ పఠించడం విని అల్లాహ్ అతనిపై కరుణించుగాక, ఎందుకంటే అతను ఫలానా సూరాలోని ఫలానా ఆయతలను నాకు గుర్తు చేశారు అని అన్నారు. సంఖ్య 557
ఇషాం రజల్లాతలనుహు గారి కథనం, పైన హదీస్. నేను వినని ఆయతులను ఆయన గుర్తు చేశారు అని సవరణ. హదీస్ 558. ఆయిషా రజల్లాతలన్హా గారి కథనం. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు రాత్రిపూట ఒక వ్యక్తి ఖురాన్ పఠించడం విని అల్లాహ్ అతనిపై తన కరుణను కురిపించుగాక, ఎందుకంటే అతను తన ఫలానా సూరాలోని ఫలానా ఆయతులను నాకు గుర్తు చేశారు అని అన్నారు. ఫలానా సూరాలోని ఫలానా వచనాలు, వాటిని నేను మర్చిపోయేలా చేయబడ్డాను. సంఖ్య 559. అబ్దుల్లా రజల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, నేను ఖురాన్లోని ఫలానా వచనాలను మర్చిపోయాను అని ప్రజలలో ఎవరైనా ఎందుకంటారు? వాస్తవానికి అతను అల్లాహ్ చేత మర్చిపోయేలా చేయబడ్డారు. సంఖ్య 510. అబూ మసూద్ అల్ అన్సారీ గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఒకవేళ ఎవరైనా రాత్రిపూట సూరతుల్ బకరాలో చివరి 2 ఆయతులు పఠిస్తే అది అతనికి ఆ రాత్రికి సరిపోతుంది. సంఖ్య 561. ఉమర్ బిన్ ఖత్తాబ్ రజల్లాహు గారి కథనం. అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు జీవించి ఉన్న కాలంలో హిషాం బిన్ హకీం బిన్ హిజాం సూరతుల్ ఫుర్ఖాన్ పఠించడాన్ని నేను విన్నాను. నేను అతని పఠనాన్ని విని అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నాకు నేర్పని అనేక విధాలుగా అతను దానిని పఠించడాన్ని గమనించాను. అందువల్ల నేను నమాజ్లో అతనిపై దాడి చేయబోయాను, కానీ అతను ఆగే వరకు వేచి ఉన్నాను. ఖురాన్ అతను నమాజు ముగించుకున్నారు. అప్పుడు నేను అతని కాలర్ పట్టుకొని, నువ్వు పఠిస్తుండగా నేను విన్న ఈ సూరా నీకెవరు నేర్పించారు అని అడిగాను. దానికి అతను అల్లాహ్ ప్రవక్త నాకు నేర్పించారు అని జవాబిచ్చారు. నేను, నువ్వు అబద్ధం చెబుతున్నావు, అల్లాహ్ సాక్షిగా నువ్వు పఠిస్తుండగా నేను విన్న ఈ సూరానే అల్లాహ్ ప్రవక్త నాకు వేరే విధంగా నేర్పించారు అన్నాను. కాబట్టి నేను అతన్ని అల్లాహ్ ప్రవక్త వద్దకు తీసుకెళ్లి, అల్లాహ్ ప్రవక్త, మీరు నాకు నేర్పని రీతిలో ఈ వ్యక్తి సూరతుల్ ఫుర్ఖాన్ పఠించడం నేను విన్నాను, మరియు మీరు నాకు సూరతుల్ ఫుర్ఖాన్ నేర్పించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఓ హిషాం పఠించు. కాబట్టి అతను నేను ఇంతకుముందు విన్న విధంగానే పఠించారు. దానిపై అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఇది ఈ విధంగానే పఠించడానికి అవతరించింది. అప్పుడు అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఓ ఉమర్ పఠించు. కాబట్టి అతను నాకు నేర్పిన విధంగానే నేను దానిని పఠించాను. అప్పుడు అల్లాహ్ ప్రవక్త ఇలా అన్నారు, ఇది ఈ విధంగానే పఠించడానికి అవతరించింది. అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఈ ఖురాన్ అనేక విభిన్న రీతుల్లో పఠించడానికి అవతరించింది, కాబట్టి దానిలో మీకు ఏది సులభమో దానిని పఠించండి. హదీస్ 562. ఆయిషా రజల్లాహు అన్హా గారి కథనం ప్రకారం ఒక రాత్రి మసీదులో ఒక పఠకుడు ఖురాన్ పఠిస్తుండగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు విన్నారు. ప్రవక్త గారు ఇలా అన్నారు, అల్లాహ్ అతనిపై తన కరుణను కురిపించుగాక, ఎందుకంటే నేను పఠించని ఫలానా సూరాలోని ఫలానా ఆయతులను అతను నాకు గుర్తు చేశారు. హదీస్ 563. అబూ వైల్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం మేము ఉదయం అబ్దుల్లా వద్దకు వెళ్ళాము. అక్కడ ఒక వ్యక్తి, నిన్న నేను ముఫస్సల్ సూరాలన్నిటినీ పఠించాను అని చెప్పారు. దానిపై అబ్దుల్లా రజల్లాహు అన్హు ఇలా అన్నారు, అది చాలా త్వరితమైనది, మరియు మా వద్ద ప్రవక్త వారి పఠనం ఉంది, మరియు ప్రవక్త పఠించే ఆ సూరాల పఠనం నాకు బాగా గుర్తుంది, మరియు అవి ముఫస్సల్ నుండి 18 సూరాలు, మరియు హామీంతో ప్రారంభమయ్యే సూరాల నుండి 2 సూరాలు. సంఖ్య 564. ఇబ్నే అబ్బాస్ గారి కథనం ప్రకారం ఆయన అల్లాహ్ వాక్కు గురించి, ఖురాన్ విషయంలో తొందరపడటానికి నీ నాలుకను కదపకు, సూరా కియామలో 16వ ఆయత్. మరియు జిబ్రాయిల్ అలైహిస్సలాం ప్రవక్త వద్దకు దైవిక ప్రేరణతో అవతరించినప్పుడల్లా అల్లాహ్ ప్రవక్త తన నాలుకను, పెదవులను కదిలించేవారు, మరియు అది ఆయనకు కష్టంగా ఉండేది, మరియు ఆయనకు దైవిక ప్రేరణ కలుగుతోందని ఎవరైనా సులభంగా గుర్తించగలరు. కాబట్టి అల్లాహ్ పునరుత్థాన దినం మీద ప్రమాణం చేస్తున్నాను, సూరతుల్ కియామా అనే సూరని ప్రారంభమయ్యే సూరాలో ఉన్న ఆయతులను అవతరింపజేశారు. అంటే ఖురాన్ విషయంలో నీ నాలుకను కదిలించకు, దానిని తొందర పెట్టడానికి. ఓ ముహమ్మద్, దానిని నీ మనసులో నిక్షిప్తం చేసి దానిని కంఠస్థం చేసే సామర్థ్యాన్ని నీకు ఇవ్వడమే మా కర్తవ్యము. దీని అర్థం, దానిని మనసులో నిక్షిప్తం చేసి దానిని కంఠస్థం చేసే సామర్థ్యాన్ని నీకు ఇవ్వడం మా కర్తవ్యము. మరియు మేము జిబ్రాయిల్ అలైహిస్సలాం ద్వారా దానిని నీకు పఠించినప్పుడు దాని పఠనాన్ని అనుసరించు, అనగా మేము దానిని ఖురాన్ అవతరింపజేసినప్పుడు దానిని ఆలకించండి, మరియు ఎందుకంటే అప్పుడు దానిని మీకు వివరించి స్పష్టం చేయడం మా బాధ్యత. సూరతుల్ కియామలో 19వ ఆయత్. అంటే దీనిని మీ నాలుక ద్వారా వివరించడం మా బాధ్యత. కాబట్టి జిబ్రాయిల్ అలైహిస్సలాం అతని వద్దకు వచ్చినప్పుడు అల్లాహ్ ప్రవక్త అతని మాటలను శ్రద్ధగా వినేవారు, మరియు జిబ్రాయిల్ అలైహిస్సలాం వెళ్ళిపోయిన వెంటనే అల్లాహ్ అతనికి వాగ్దానం చేసినట్లుగా ఆయన ఆ అవతరణాలను పఠించేవారు. సంఖ్య 565. ఖతాదా రజల్లాహు అన్హు గారి కథనం. నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పఠనం గురించి అనస్ బిన్ మాలిక్ను అడిగాను. అతను ఇలా అన్నారు, అతను కొన్ని శబ్దాలను చాలా ఎక్కువగా దీర్ఘంగా పఠించేవారు.
సంఖ్య 566. కతాదా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త గారి ఖురాన్ పఠనం ఎలా ఉండేది అని అనస్ రజియల్లాహు అన్హును అడిగారు. దానికి అతను కొన్ని శబ్దాలను దీర్ఘంగా పఠించడం దాని ప్రత్యేకత అని జవాబిచ్చారు. ఆ తర్వాత ఆయన ఇలా పఠించారు: అల్లా నామంతో, బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం, బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం అనే పదాల పునరుచ్చారణ దీర్ఘంగా పఠిస్తూ. సంఖ్య 567. అబ్దుల్లా బిన్ మగ్ఫుల్ కథనం ప్రకారం ప్రవక్త గారు కదులుతున్న తన ఆడవంటపై ప్రయాణిస్తూ ఖురాన్ పఠించడం నేను చూశాను. అతను సూరతుల్ ఫత్ను లేదా దానిలోని కొంత భాగాన్ని చాలా మెల్లగా మరియు ఆకర్షణీయమైన ప్రకంపనలు కలిగించే స్వరంతో పఠిస్తూ ఉండేవారు. సంఖ్య 568. అబూ మూసా గారి కథనం ప్రకారం ప్రవక్త అతనితో ఇలా అన్నారు: ఓ అబూ మూసా, నీకు దావీదు వంశానికి చెందిన ఒక వాద్య పరికరం ఇవ్వబడింది. సంఖ్య 569. అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త అతనితో నాకు ఖురాన్ పఠించు అని అన్నారు. అబ్దుల్లా రజియల్లాహు అన్హు, ఇది మీకు అవతరించగా నేను మీకు ఖురాన్ పఠించాలా అని అడిగాను. దానికి ఆయన ఇతరుల నుండి వినడమే నాకు ఇష్టము అని అన్నారు. హదీస్ 570. అబ్దుల్లా బిన్ మసీద్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త నాతో నాకు ఖురాన్ పఠించు అన్నారు. నేను, ఓ ప్రవక్త, ఇది మీ మీద అవతరించగా నేను మీకు ఖురాన్ పఠించాలా అని అడిగాను. ఆయన అవును అన్నారు. కాబట్టి నేను సూరతున్ నిసా స్త్రీల గురించి పఠించాను. కానీ నేను ఈ వాక్యాన్ని పఠించినప్పుడు, మేము ప్రతి జాతి నుండి ఒక సాక్షిని మరియు ప్రజలకు వ్యతిరేకంగా నిన్ను ఓ ముహమ్మద్ సాక్షిగా తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఎలా ఉంటుంది? సూరతున్ నిసాలో 41 ఆయత్. ఆయన ప్రస్తుతానికి ఇది చాలు అన్నారు. నేను ఆయన వైపు చూశాను మరియు ఇదిగో అతని కళ్ళు నీళ్లతో పొంగిపోతున్నాయి. హదీస్ 571. సుఫియాన్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఇబ్ని శుబ్రుమా ఇలా అన్నారు: నమాజ్లో ఖురాన్ను ఎంతవరకు పఠిస్తే సరిపోతుందో చూడాలనుకున్నాను మరియు 3 వచనాల కన్నా తక్కువ ఉన్న సూరా నాకు కనపడలేదు. అందువల్ల నేను ఇలా అనుకున్నాను: నమాజ్లో 3 ఖురాన్ వచనాల కన్నా తక్కువ పఠించకూడదు. అబూ మసూద్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఎవరైనా రాత్రిపూట సూరతుల్ బకరాలోని చివరి 2 వచనాలను పఠిస్తే అది అతనికి సరిపోతుంది. సంఖ్య 572. అబ్దుల్లా బిన్ అమర్ బిన్ అల్ ఆస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం మా నాన్నగారు నాకు ఒక ఉన్నత వంశానికి చెందిన స్త్రీతో వివాహం జరిపించారు మరియు తరచుగా నా భార్యను నా గురించి అడిగేవారు. దానికి ఆమె, ఆయన ఎంత అద్భుతమైన వ్యక్తి, ఆయన ఎప్పుడూ నా పడక గదికి రాడు, నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుండి నా దగ్గరికి కూడా రాలేదు అని జవాబిచ్చేది. ఈ పరిస్థితి చాలా కాలం పాటు కొనసాగినప్పుడు మా నాన్నగారు ఈ విషయాన్ని ప్రవక్త గారికి చెప్పారు. అప్పుడు ప్రవక్త మా నాన్నగారితో ఆయనను కలవనివ్వండి అన్నారు. నేను ఆయన్ను కలిశాను. ఆయన నన్ను, నువ్వు ఎలా ఉపవాసం ఉంటావు అని అడిగారు. నేను ప్రతిరోజు ఉపవాసం ఉంటాను అని జవాబిచ్చాను. ఆయన మొత్తం ఖురాన్ పఠనాన్ని పూర్తి చేయడానికి నీకు ఎంత సమయం పడుతుంది అని అడిగారు. నేను ప్రతి రాత్రి దాన్ని పూర్తి చేస్తాను అని జవాబిచ్చాను. దానికి ఆయన, ప్రతి నెల 3 రోజులు ఉపవాసం ఉండి 1 నెలలో ఖురాన్ పఠించి పూర్తి చేయి అన్నారు. నేను, కానీ నాకు అంతకంటే ఎక్కువ చేయగల శక్తి నాకు ఉంది అన్నాను. అతను, అయితే వారానికి 3 రోజులు ఉపవాసం ఉండండి అన్నారు. నేను, అంతకంటే ఎక్కువ చేసే శక్తి నాకుంది అన్నాను. అతను ఇలా అన్నారు: అందువల్ల అత్యుత్తమ ఉపవాసాన్ని ఆచరించండి, అనగా ప్రవక్త దావూద్ అలైహిస్సలాం గారి ఉపవాసం. ఒకరోజు వదిలివేయడం. 2వ రోజు ఉపవాసం ఉండేవారు మరియు 7 రోజులలో మొత్తం ఖురాన్ని పఠనాన్ని పూర్తి చేయండి. నేను బలహీనమైన వృద్ధుడిగా మారినందున అల్లా ప్రవక్త అనుమతిని అంగీకరించి ఉంటే బాగుండేది. అబ్దుల్లా రజియల్లాహు అన్హు పగటిపూట తన కుటుంబ సభ్యుల్లో కొందరికి ఖురాన్ 7వ వంతు పఠించేవారని చెబుతారు. ఎందుకంటే రాత్రిపూట చదవడం సులభతరం కావడానికి అతను రాత్రి పఠించే దాని కంఠస్థతను పగటిపూట సరిచూసుకునేవారు. మరియు అతను కొంత బలాన్ని పొందాలనుకున్నప్పుడల్లా కొన్ని రోజులు ఉపవాసాన్ని విడిచిపెట్టి ఆ రోజులను లెక్కించి అంతేకాలం పాటు ఉపవాసం ఉండేవారు. ఎందుకంటే అతను ఆ రోజులను విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. సంఖ్య 573. అబ్దుల్లా బిన్ అమర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రవక్త నన్ను అడిగారు: మొత్తం ఖురాన్ పఠనాన్ని పూర్తి చేయడానికి నీకెంత సమయం పడుతుంది? సంఖ్య 574. అబ్దుల్లా బిన్ అమర్ రజియల్లాహు అన్హు గారి కథనం. అల్లా ప్రవక్త నాతో అన్నారు: మొత్తం ఖురాన్ను 1 నెలలో పఠించు. నేను అన్నాను, కానీ నాకు అంతకంటే ఎక్కువ శక్తి ఉంది. అల్లా ప్రవక్త అన్నారు: అయితే ఖురాన్ పఠనాన్ని 7 రోజుల్లో పూర్తి చేయి మరియు ఈ సమయం కంటే తక్కువలో దాన్ని పూర్తి చేయవద్దు. సంఖ్య 575. అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లాహు అన్హు గారి కథనం. అల్లా ప్రవక్త నాతో అన్నారు: నాకు ఖురాన్ పఠించు. నేను అన్నాను, నేను పఠించాలా? ఇది మీకు అవతరించగా నేను మీకు దీనిని పఠించానా? ఆయన అడిగారు, నేను దానికోసం వేరొకరి నుండి వినడానికి ఇష్టపడతాను అని ఆయన అన్నారు. కాబట్టి నేను సూరతున్ నిసాను ఈ వచనం వరకు పఠించాను. మేము ప్రతి జాతి నుండి ఒక సాక్షిని తీసుకువచ్చినప్పుడు మరియు మేము నిన్ను
ఈ ప్రజలకు వ్యతిరేకంగా సాక్షిగా తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఎలా ఉంటుంది? సూరతు నిసాలో 41 ఆయత. అప్పుడు ఆయన నాతో ఆపు అన్నారు. వెంటనే ఆయన కళ్ళు నీళ్లతో పొంగిపోవడం నేను చూశాను. సంఖ్య 576. అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం. ప్రవక్త నాకు ఖురాన్ పఠించు అన్నారు. నేను ఆయనతో ఇది మీకు అవతరించగా నేను మీకు దీనిని పఠించాలా అన్నాను. ఆయన నేను దానిని వేరొకరి నుండి వినడానికే ఇష్టపడతాను అన్నారు. సంఖ్య 577. అలీ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం. నేను విన్నాను, ప్రవక్త గారు ఇలా అన్నారు, ప్రపంచపు చివరి రోజులలో మూర్ఖపు ఆలోచనలు మరియు భావాలతో ఉన్న యువకులు కనిపిస్తారు. వారు మంచి మాటలు చెబుతారు, కానీ గురి తప్పిన బాణంలా వారు ఇస్లాం నుండి బయటికి వెళ్ళిపోతారు. వారి విశ్వాసం వారి గొంతులను కూడా దాటదు. కాబట్టి మీరు వారిని ఎక్కడ చూసినా వారిని చంపండి, ఎందుకంటే పునరుత్థాన దినాన వారిని చంపిన వారికి ప్రతిఫలం ఉంటుంది. సంఖ్య 578. అబూ సయీద్ అల్ ఖుద్రీ గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా చెప్పగా నేను విన్నాను, మీలో కొందరు వ్యక్తులు కనిపిస్తారు, వారి ప్రార్థన మీ ప్రార్థనను మీరు తక్కువ చేసేలా చూస్తుంది, మరియు వారి ఉపవాసం మీ ఉపవాసాన్ని మీరు తక్కువ చేసేలా చేస్తుంది. కానీ వారి ఖురాన్ను పఠిస్తారు, అది వారి గొంతులను దాటదు, వారు దాని ప్రకారం నడుచుకోరు, మరియు వారు ఇస్లాం నుండి బయటకు వెళ్ళిపోతారు. ఎలాగంటే ఒక బాణం వేట జంతువు గుండా దూసుకుపోతుంది. అప్పుడు ఇలుకాడు బాణం కొనను పరిశీలిస్తాడు, కానీ ఏమీ కనిపించదు, మరియు ఈకలు లేని బాణాన్ని చూస్తాడు, కానీ ఏమీ కనిపించదు, మరియు బాణం ఈకలను చూస్తాడు, కానీ ఏమీ కనిపించదు, మరియు చివరికి బాణం యొక్క కింది భాగంలో ఏదో ఉందని అనుమానిస్తారు. హదీస్ 579. అబూ మూసా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఖురాన్ను పఠించి దాని ప్రకారం నడుచుకునే విశ్వాసి యొక్క ఉదాహరణ రుచిగా ఉండి మంచి వాసన ఇచ్చే నిమ్మజాతి పండు వంటిది, మరియు ఖురాన్ను పఠించకుండా దాని ప్రకారం నడుచుకునే విశ్వాసి యొక్క ఉదాహరణ రుచిగా ఉండి వాసన లేని ఖర్జూరం వంటిది, మరియు ఖురాన్ను పఠించే కపటి యొక్క ఉదాహరణ మంచి వాసన ఉండి చేదుగా ఉండే రైహానా వంటిది, మరియు ఖురాన్ను పఠించని కపటి యొక్క ఉదాహరణ రుచి చేదుగా ఉండి దుర్వాసన వచ్చే కొలసింతు వంటిది. హదీస్ 580. అబ్దుల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఇలా అన్నారు, ఖురాన్ యొక్క వ్యాఖ్యానంతో మీరు ఏకీభవించినంత కాలం దానిని పఠించండి, కానీ దాని వ్యాఖ్యానం మరియు అర్థం విషయంలో మీకు ఏమైనా అభిప్రాయ భేదం ఉంటే మీరు దానిని పఠించడం తాత్కాలికంగా ఆపివేయాలి. సంఖ్య 581. జుందుబ్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం. ప్రవక్త గారు ఇలా అన్నారు, ఖురాన్ వ్యాఖ్యానం విషయంలో మీ ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం ఉన్నంత వరకు దానిని పఠించండి మరియు అధ్యయనం చేయండి, కానీ దాని వ్యాఖ్యానం మరియు అర్థం విషయంలో మీ ఇద్దరి మధ్య ఏదైనా అభిప్రాయ భేదం ఏర్పడినప్పుడు మీరు దానిని పఠించడం తాత్కాలికంగా ఆపివేయాలి. సంఖ్య 582. అబ్దుల్లా గారి కథనం. ప్రవక్త గారు పఠించగా తాను విన్న ఒక ఖురాన్ వాక్యాన్ని ఒక వ్యక్తి వేరే విధంగా పఠించడం తాను విన్నారు. కాబట్టి అతను ఆ వ్యక్తిని ప్రవక్త వద్దకు తీసుకెళ్లి ఈ కథను చెప్పారు. ప్రవక్త గారు ఇలా అన్నారు, మీరిద్దరూ సరైన పద్ధతిలోనే పఠిస్తున్నారు, కాబట్టి పఠించడం కొనసాగించండి. ప్రవక్త గారు ఇంకా ఇలా అన్నారు, మీకు ముందున్న జాతులు భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నందువల్ల అల్లా చేత నాశనం చేయబడ్డాయి.